హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టమక్ ఫ్యాట్ తగ్గించాలని అనుకుంటున్నారా? ఇంట్లోనే ఒక 30 మినిట్స్ డైలీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలు, మీ స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం మెల్ట్ అవుతుంది. ముందుగా ఏ ఎక్సర్సైజ్ చేసినా వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ రొటేట్ చేసుకుంటూ చేయాలి. సింపుల్ ఈ వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాత్రమే మిగతా ఎక్సర్సైజ్ చేయాలి. హ్యాండ్స్ని ముందుకి వెనక్కి అంటూ ఉండటం వల్ల హ్యాండ్స్ స్ట్రెంత్ అవుతూ ఉంటాయి. అలాగే సైడ్కి ట్విస్ట్ చేయాలి. ముందుగా కొన్ని ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల మన బాడీ మిగతా ఎక్సర్సైజ్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా డైరెక్ట్గా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఒక్కొక్కసారి పట్టే ఛాన్సెస్ ఉంటాయి. లెగ్ పైకెత్తి సైడ్స్ చేస్తూ ఉండాలి. సైడ్ ట్విస్టింగ్ చేయాలి. తర్వాత మౌంటైన్ క్లైంబర్స్. ఇది ఫ్యాట్ బర్నింగ్కి చాలా మంచి ఎక్సర్సైజ్. మినిమం 30 సెకండ్స్ అయినా చేయాలి. ఫస్ట్ స్లోగా చేసుకుంటూ తర్వాత ఫాస్ట్గా చేయాలి. నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఇది ఫ్యాట్ బర్నింగ్కి చాలా మంచిది. అలాగే సైడ్ ట్విస్టింగ్, సైడ్స్ అంటూ ఉండాలి. అలా సైడ్స్ చేయడం వలన సైడ్ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. ఇలాగే 2 to 3 సెట్స్ చేయాలి. తర్వాత ప్లాంక్ ఎక్సర్సైజ్. ఇది మనకి ఫుల్గా కోర్ని స్ట్రాంగ్ చేస్తుంది. బాడీ స్ట్రైట్గా పెట్టి 30 సెకండ్స్ హోల్డ్ చేయాలి. స్టార్టింగ్లో 30 సెకండ్స్ హోల్డ్ చేసినా పర్లేదు. తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ 1 మినిట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది మన కోర్ని చాలా బాగా స్ట్రెంగ్త్ చేస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది. ఆర్మ్స్ని చాలా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చేస్తుంది. 1 సెకండ్ రెస్ట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక 1 మినిట్ ట్రై చేయాలి. ఇలా 2 to 3 సెట్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్లాంక్ వల్ల కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఫుల్ బాడీకి మంచి ఎక్సర్సైజ్. తర్వాత 1 సెకండ్ రిలాక్స్ అవ్వాలి. అలాగే థర్డ్ సెట్ మినిమం 60 సెకండ్స్ అయినా ఉండడానికి ట్రై చేయాలి. అప్పుడే బాగా ప్రెషర్ పడి బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడానికి ట్రై అవుతుంది. ఇలా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. తర్వాత లెగ్ రైజెస్. ఇది కింద ఉన్న బెల్లీ ఫ్యాట్కి, లోవర్ బెల్లీ ఫ్యాట్ అంటాం కదా, దానికి చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కనీసం ఒక 20 రిపిటేషన్స్ అయినా చేయాలి. చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలి. చేతుల్ని నేల మీద పెట్టి కాళ్ళని కొంచెం పైకి అప్ చేస్తూ చేయాలి. ఇది
కింద పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం చాలా తగ్గుతుంది. కాళ్ళు స్ట్రెంత్ అవుతాయి. తర్వాత బైసైకిల్ క్రంచెస్. ఇది సైడ్ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కనీసం 20 రిపిటేషన్స్ అయినా చేయాలి. స్టార్టింగ్ చేసేటప్పుడు 10తో అయినా చేయండి. 10 చేసిన తర్వాత కిందకి డౌన్ అయ్యేలాగా చూసుకోవాలి. అలా చేయటం వలన స్టమక్ ఫ్యాట్ చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. తర్వాత రష్యన్ ట్విస్ట్. ఇది నడుము దగ్గర ఉన్న కొవ్వు మొత్తం తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సైడ్ ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. 20 రిపిటేషన్స్ స్లోగా చేసి ఆపాలి. స్టార్టింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి. తర్వాత డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. ఇలా కనీసం 2 to 3 సెట్స్ అయినా చేయాలి. తర్వాత 1 సెకండ్ రెస్ట్ తీసుకోవాలి. తర్వాత బర్ఫీస్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, కానీ ఇది ఫ్యాట్ బర్నింగ్కి చాలా మంచి ఎక్సర్సైజ్. ఒక 10 చేసినప్పుడు చాలా బాగున్నట్టు అనిపించింది. 10 తర్వాత నుంచి మనకు అర్థమవుతూ ఉంటుంది. లెగ్ బై లెగ్ తీసుకురావాలి. స్టార్టింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి. తర్వాత మెల్లగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫస్ట్ మన బాడీ ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి చెయ్యాలి. బాడీ ఒక 10 చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు. లేదు, ఇది డే బై డే చేస్తూ ఉండటం వల్ల మనకి ఇంప్రూవ్ అవుతుంది, స్టామినా ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మనం చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ లెగ్ బై లెగ్ తీసుకొచ్చి చేస్తూ ఉండాలి. అలా కనీసం ఒక 3 సెట్స్ అయినా చేసుకోవాలి. తర్వాత 2 లెగ్స్ ముందుకు తీసుకొచ్చి హై జంప్ చేసుకోవాలి. ఇది ఫుల్ బాడీ వర్కౌట్. బాడీలో ఉన్న మొత్తం ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఒక మంచి కార్డియో ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళ రెండుని దగ్గరికి తీసుకొచ్చుకొని హై జంప్స్ కూడా చేయొచ్చు. ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. స్టార్టింగ్ కొంచెం స్లోగా చేయాలి, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి.